నమస్కారం తిరుపతి రమేష్ బాబు గారు. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ మతానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇవ్వలేదని అన్ని పార్టీలు కూడా కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది సార్. అండ్ దానితో పాటు ఒక హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసినట్లయితే తెలుస్తుంది. ఏంటి ఆ డిక్లరేషన్ అండ్ హైకోర్టులో పిటిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం. నేను హిందువుని. అన్ని మతాలని గౌరవిస్తాను. నేను న్యాయస్థానాల్ని, న్యాయమూర్తుల్ని, హిందూ మతాన్ని లేదా క్రిస్టియన్ మతాన్ని, ముస్లిం మైనారిటీస్ని కానీ ఇతర కులాలను కానీ విమర్శించదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, మానవత్వం సమానత్వం లేని మనిషి రాక్షసుడి కింద లెక్క. అది మానవత్వము సమానత్వం లేని వ్యక్తి బాబుగారు. మానవత్వం, సమానత్వం, సర్వమత సౌభ్రాతృత్వం, సమాజమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం ఉంది, సమానత్వం ఉంది. రావణాసురుడు సీతమ్మ వారి మీద కోరికలు పెంచుకుని లంకకి అపహరణ చేసి లంకకి తీసుకెళ్ళి కూడా మానవతావాదిగా, హృదయం ఉన్న వ్యక్తిగా అవకాశాలున్నా కూడా ఆవిడని ఏమీ చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలుగు ప్రజల్ని పచ్చ పార్టీ బాబు అండ్ కో మరియు పచ్చ పిచ్చి గొట్టాలు మానసికంగా మానభంగం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. మత ఘర్షణలు, కుల ఘర్షణలు రేపడానికి సిద్ధమైపోతున్నాయి పచ్చపిచ్చి గొట్టాలు, బాబు అండ్ కంపెనీ. తెలుగు ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, సహనం కోల్పోవద్దు. పచ్చపిచ్చి వాళ్ళ మాటలు నమ్మద్దు. సరే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 14వ అధికరణం, రాజ్యాంగంలోని 14వ అధికరణం ఏం చెప్తోందంటే, ఈక్వాలిటీ బిఫోర్ లా, ద స్టేట్ షల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ప్రొవిజన్ ఆఫ్ discrimination on grounds of religion, race, caste, sex or place of birth అని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. మత ప్రాతిపదికన కానీ, పుట్టిన ప్రదేశ ప్రాతిపదికన కానీ, భాషా ప్రాతిపదికన కానీ, జెండర్ పురుషుడా స్త్రీ అన్న వివక్ష చూపకుండా అన్ని హక్కులు ప్రతి భారతీయ పౌరుడికి కలుగుతాయని ఆర్టికల్ 14 చెప్తోంది. మళ్ళీ ఇంకోసారి చదివి వినిపిస్తాను. ఈక్వాలిటీ బిఫోర్ ది లా, ద స్టేట్ షల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. ప్రొవిజన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14లో ఉన్నది. రాష్ట్రాలు ఏమైనా చట్టాలు చేస్తే, ఈవెన్ అసెంబ్లీ పాస్ చేసినా సరే, కేంద్ర ప్రభుత్వ చట్టాలు రాజ్యాంగంలో రాసిన దానికి లోబడి ఉండాలి. కనుక ఈ చట్టం ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ను కానీ వ్యతిరేకించినట్లు భావించకూడదు, కూడదు. రాజ్యాంగం ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 3rd షెడ్యూల్ ఆర్టికల్ 75(4), 99, 124 (6), 148 (2), 164 (3), 188 and 219 ఫార్మ్స్ ఆఫ్ ఓత్ ఆర్ అఫర్మేషన్స్. అంటే ఒక రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ,
శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్లు కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించే వాళ్ళు రాజ్యాంగంలోని 3rd షెడ్యూల్లో ఆర్టికల్ 75(4), 99, 124(6), 148(2), 164(3), 188 and 219 ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక ప్రమాణ స్వీకారం చేస్తారు రాజ్యాంగబద్ధంగా. అందులో ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోనే రాసి ఉన్నది, రాష్ట్రాలు రాసుకున్నది కాదు, రాజ్యాంగంలో రాసి ఉన్నది. ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఫర్ ఏ మినిస్టర్. ఇక్కడ నేను పేరు చదివి వినిపిస్తున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని, ఎందుకంటే అందరికి అర్థమయ్యేటట్లు ఉండాలి కనుక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దట్ swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి చట్టాలని గౌరవిస్తాను. దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ అండ్ కాన్షియస్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్ యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ది యూనియన్, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. అందరినీ సమానంగానే చూస్తాను, రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి that I will do not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister, except as may be required for the due discharge of my duties such as minister. అంటే రాజ్యాంగంలోని 3rd షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 75(4), 99, 124(6), 148(2), 164(3), 188 and 219 ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగానే ప్రమాణ స్వీకారం చేశారు కనుక మతాలకి, కులాలకి, ప్రాంతాలకి, వ్యక్తులకి ఏ విషయాన్ని తెలవనియ్యను, తెలియపరచను. కొన్ని విషయాలు రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటానని ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యాంగబద్ధంగా. తిరుపతిలో డిక్లరేషన్ ఇవ్వకపోతే తప్పేంటి? తిరుపతి డిక్లరేషను స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసింది మాత్రమే. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉన్నది. భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తిరుపతి డిక్లరేషను సెకండ్ ఆల్టర్నేటివ్ మాత్రమే, అది కూడా ఐచ్ఛికమే. ఇవ్వాలనుకుంటేనే ఇవ్వాలి. Article 25 of the Constitution of India, freedom of conscience and free profession, practice and propagation of religion. మత ప్రచారం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మత ప్రచారం చేయడంలా అన్ని మతాన్ని విశ్వసిస్తున్నానని చెప్తున్న మానవత్వం ఉన్న మనిషి. అది అర్థం చేసుకోండి. పచ్చపిచ్చి గొట్టాలారా, వంకర టింకర యాంకర్లలారా. Provisions of this part, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion. Constitution Article 25. రాజ్యాంగం చెప్తున్నది, తిప్పరాజు రమేష్ బాబు చెప్పడంలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వర్తిస్తుంది కదా ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 25. రీసెంట్గా డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు హిందుత్వానికి మారు పేరు. ఆయన చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు వేశారు, చాలా కేసులు వేశారు, విజయాలు సాధించారు ఆయన. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద వేసినటువంటి పిటిషను ఇన్ ది హైకోర్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఎట్ నైనిటాల్. రిట్ పిటిషన్ నెంబర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 26 of 2020 ఈ సంవత్సరంలో వేసిందే.
Dr. Subramanya Swamy versus State of Uttarakhand and others, and writ petition miscellaneous number 700 of 2020. ఈ పిటిషన్లో 5 పిటిషనర్స్, రెస్పాండెంట్స్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్. ఇందులో నేను చదివి వినిపించాలంటే ఒక రోజు పడుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవన్నీ పెట్టారు. ఆల్ ఇండియా రివ్యూ 1959 నుంచి 55 నుంచి 46 నుంచి కూడా ఉన్నాయి. ఆల్ ఇండియా రివ్యూ 1959 ఒరిజినల్ 5, ఆల్ ఇండియా రివ్యూ 1964, సుప్రీంకోర్టు 1501, 1996, SCC 548, AER 1963, SC 1638, 1977 4 SCC 606, AER 1955, SC 540, AER 1946, PC 127. ఇలా చాలా తీర్పులు, చాలా కేసుల గురించి చెప్పారు. ఇందులో ఈ పిటిషన్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, తీర్పులకి సంబంధించిందే. ఈ పిటిషన్లో ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి. దయచేసి ఓపిక ఉంటే ఈ పిటిషన్ తెప్పించుకుని చదవండి. రిట్ పిటిషన్ పిల్ నెంబర్ 26 of 2020, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్, జూలై 2020. ఈ పిటిషన్లో పారా నెంబర్ 55, the kernel of Article 26 is establishment of a religious institution by religious denomination, whereas Article 25(1) guarantees the right to practice religion to every individual, and the act of practice is concerned primarily with religious worship. Indian Young Lawyers Association and others versus State of Kerala, and Reverend Stanislaus versus State of Madhya Pradesh. As in Article 25, it is only essential religious matters which are protected by Article 26. The right to establish a religious and charitable institution is a part of religious belief or faith. Religious belief or faith అని ఉన్నది. Para number 55. The word religion used in Article 25 and 26. రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26లో వాడిన పదం religion requires a restricted interpretation. In an etymological sense, it is not every aspect of a religion that requires the protection of Article 25 and 26. Nor has the Constitution provided that every religion actively would not be interfered with. అర్థమైంది కదండి? మిస్ఇంటర్ప్రిటేషన్లు చెయ్యొద్దు. ఎవ్రీ మ్యాన్ ఇన్ హ్యుమానిటీ యాక్టివిటీస్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు బి ప్రొటెక్టెడ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ది గ్రాప్ ఆఫ్ రిలిజియన్. మతం పేరుతో రాజ్యాంగాన్ని అవమానపరచద్దు. రాజ్యాంగాన్ని అవమానపరచకూడదు మతం పేరుతో. Section thereof to manage their religious affairs and their properties. Tilkayat Sri Govindji Maharaj. It's very, very important. Idi para number 75. హిందూ రిలిజియన్, హిందూ మతం. నేను మరొకసారి మళ్ళీ చెప్తున్నాను, నేను హిందువునే. మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. హిందూ మతం వాళ్ళందరూ హనుమాన్, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటారు. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో ఫ్రెంచ్పేట్, తర్వాత పరాస్పేటగా మారింది, ఫ్రెంచ్పేట్లో సువర్చల ఆంజనేయ స్వామి గారి భార్య పేరు సువర్చల ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది.
ఇదిగో ఇది సువర్చన ఆంజనేయ స్వామి దేవాలయంలోనే ఇస్తారు. ఇది అక్కడికి వెళ్ళినప్పుడు నేను తీసుకుని వేసుకున్నాను. ఆంజనేయ స్వామి గారికి భార్య ఉన్నది, సువర్చల ఆంజనేయ స్వామి. హిందూ మతాన్ని పూర్తిగా నమ్ముతాను, ఇతర మతాలని వ్యతిరేకించను. దేవాలయాలకు వెళ్తాను, మసీదులకు వెళ్తాను, చర్చిలకు వెళ్తాను, గురుద్వారాలకు వెళ్తాను, దర్గాలకు వెళ్తాను. నేను హిందూ రిలిజియన్, ది వర్డ్ రిలిజియన్ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. హిందూ మతం గురించి ఎక్కడా రాజ్యాంగంలో రాసి లేదు. హిందూ అన్న పదము రాసి లేదు. రిలిజియన్ అన్న పదం ఉన్నది కానీ, మతం అన్న పదం ఉన్నది కానీ, హిందూ అన్న పదం లేదు రాజ్యాంగంలో. ది వర్డ్ రిలిజియన్ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఈజ్ అ టర్మ్ విచ్ ఇస్ హార్డ్లీ susceptible of any rigid definition. Religion is a matter of faith with individuals or communities. అది ఒక వ్యక్తిగతంగానో ఒక సమూహమైనటువంటి కొద్దిమంది ప్రజలు మాత్రమే వాళ్ళ విశ్వాసాన్ని పాటించడాన్ని మత విశ్వాసం అంటారు. కానీ హిందూ రిలిజియన్ అన్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లేదు ఎక్కడ. అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ థిసిస్టిక్. These are well-known religions in India like Buddhism and Jainism, which do not believe in God or in any intelligent first cause. A religion has its basis in a system of beliefs or doctrine which are regarded by those who profess that religion as a conducive to their spiritual well-being. A religion may not only lay down a code of ethical rules for its followers to accept. It may also prescribe rituals and observances, ceremonies and modes of worship which are regarded as integral part of religion. మన గురువులు చెప్పింది కూడా మత విశ్వాసాలనే పాటించమన్నారు కానీ హిందూ మత విశ్వాసాలనే పాటించండి అని చెప్పలేదు. మిగిలిన మతాలను వాళ్ళ మీద మనం ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురాలేము, రాకూడదు రాజ్యాంగబద్ధంగా కూడా. పారా నెంబర్ 77. The Encyclopedia of Religion and Ethics has described Hinduism as a title applied to that form of religion which prevails among the vast majority of the present population of the Indian Empire. భారతదేశంలో హిందూయిజం అన్నది ఎలా వచ్చిందనే దానికి చెప్పారన్నమాట. యాజ్ డాక్టర్ రాధాకృష్ణన్ అబ్జర్వ్డ్, ద హిందూ సివిలైజేషన్ ఈజ్ సో కాల్డ్ సిన్స్ ఇట్స్ ఒరిజినల్ ఫౌండర్స్ ఆర్ ఎర్లియస్ట్ ఫాలోవర్స్ occupied the territory drained by the Sindhu, the Indus River system corresponding to the northwest frontier province of the Punjab. This is recorded in the Rig Veda, the oldest of the Vedas and the Hindu scriptures, which give their name to this period of Indian history. The people of the Indian side of the Sindhu were called as Hindu by the Persians and later the Western individuals. సింధు నది, దానికి కూడా పుష్కరాలు వస్తాయి. సింధు నదికి కూడా 12 నదికి పుష్కరాలు వస్తాయి. గంగా నదికి, గోదావరి నదికి, కృష్ణా నదికి, కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి కదా, నర్మదా నదికి. అట్లాగే సింధు నదికి కూడా పుష్కరాలు వస్తాయి. ఆ నదికి పక్కనున్న వాళ్ళందరినీ కూడా సింధుకు బదులు హిందూ అని పిలిచారు. ఇండస్ రివర్ హిందూస్, అదే హిందూ మతంగా మారింది అని చెప్పారు. నేను వ్యతిరేకించట్లేదు ఎవరిని. నేను అది ఋగ్వేదంలో కూడా రాసిందని చెప్పి డాక్టర్ రాధాకృష్ణన్ గారని శాస్త్రవేత్త చెప్పారు, నేను చెప్పడం లేదు. హిందూ మతంలోనే పారా నెంబర్ 78, there are certain sections of the Hindu community which do not believe in the worship of idols. విగ్రహారాధన చేయు హిందూ మతంలోనే కొన్ని సెక్షన్స్, సబ్సెక్షన్స్. And as regards the sections of the Hindu community which believe in the worship of idols, their idols are different from community. అంటే విగ్రహారాధన చేసే వాళ్ళల్లో కూడా అదే దేవుళ్ళకి కమ్యూనిటీ టు కమ్యూనిటీ, రీజన్ టు రీజన్, ప్రాంతానికి ప్రాంతానికి. మన దగ్గర హనుమంతుడు గారికి ఆంజనేయ స్వామికి గడ్డం ఉండదు. నార్త్ ఇండియాలో అయితే ఆంజనేయ స్వామి గారికి గడ్డము మీసాలు కూడా పెట్టేశారు.
అక్కడ ఆంజనేయ స్వామికి ఆ రకంగా ఉంటుంది విగ్రహం. ఆ విగ్రహారాధన వాళ్ళు చేస్తారు, గడ్డం మీసాలు లేని విగ్రహారాధన మనం చేస్తాం సౌత్ ఇండియన్స్. విగ్రహాలకు కూడా తేడా వచ్చేసింది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. కోర్టులో రిట్ పిటిషన్లు వేయటానికి అన్నీ చేస్తున్నారు కదా. బాబు గారింటికి కరకట్ట మీద కట్టుకున్నారు కదా, హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో పారిపోయి కరకట్ట మీద ఇల్లు కట్టుకున్నారు కదా. కట్టుకోలేదు, ఎవరిదో తీసేసుకున్నారు ఆయన. దానికి వరదలు వస్తున్నాయి, కృష్ణానదికి వరదలు వస్తున్నాయి. ఆ ఇల్లు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనకు నోటీసులు ఇచ్చింది, ఆ ఇల్లు ఖాళీ చేయండి అని. చాలామంది ఉన్నారు మీ పార్టీ వాళ్ళు, వరదలో ఆపేయండి, వానదేవుడా నువ్వు ఎందుకు పడుతున్నావు, వాన ఎందుకు కొడుతున్నావు, నువ్వు మా బాబు గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, వరదల్లో ఆయన ఇల్లు మునిగిపోతుంది, వానదేవుడిని ఆపేయండి, వరదలను ఆపేయండి అని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ వేస్తారా సార్? వేసేయండి సార్, అంతా మనోళ్లే కదా ఉంది, వేసేయండి పిటిషన్ ఒకటే, వానలను ఆపేయండి అని చెప్పి వరుణ దేవుడికి నోటీస్ ఇవ్వండి. జలదేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడికి కూడా వేసేయండి. ఎందుకు వరదలు వచ్చి మా బాబు గారి ఇల్లు కొట్టుకుపోతుంది, మా బాబు గారికి అన్యాయం జరిగిపోతుంది, అందులో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆపలేకపోయావు, వాన ఆపలేకపోయావు, వరదలను ఆపలేకపోయావు, ఆయన మీద కూడా పిటిషన్ వేసేయండి సార్. అందరూ మనోళ్ళే ఉన్నారు అక్కడ. దౌర్భాగ్యం. ఏమే పచ్చగొట్టాలు పిచ్చిగొట్టాలు వంకర టింకర యాంకర్లు మీరు ఈ రోజు నాడు కూర్చుని టీవీల ముందు టీవీలో చర్చలు చేస్తున్నారే. ఆ టీవీని కనిపెట్టింది ఎవరో? బాబు గారు కనిపెట్టాడా? పచ్చ మేధావులు కనిపెట్టారా? క్రిస్టియన్ కనిపెట్టాడు. క్రిస్టియన్ కనిపెట్టిన టీవీని వాడుకుంటావా? నీ స్టూడియోకి వచ్చి కారులో వచ్చి చర్చల్లో పాల్గొంటున్నారే, కారులో వెళ్ళి తీర్పులు ఇస్తుంటారే. ఆ కారుని ఫెర్డినాండ్ వెర్బిస్ట్ 1672 సంవత్సరంలో కనిపెట్టాడు. ఆయన క్రిస్టియనే. ఆ క్రిస్టియన్ కనిపెట్టిన కారు వాడుకుంటావా? క్రిస్టియన్ కనిపెట్టిన టీవీని వాడుకుంటావా? ట్రైన్ ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తావో, మీ తల్లిదండ్రులు రావడానికి అటు నుంచి ఇటో, లేకపోతే హైదరాబాద్ నుంచి కరకట్టకు పారిపోవడానికి ట్రైన్లో వెళ్తారో ఎక్కడికి వెళ్తారు కదా. ఆ ట్రైన్ని కనిపెట్టింది జేమ్స్ వాట్. 1769 1769లో జేమ్స్ వాట్, రాబర్ట్ డేవిడ్సన్ 1837లో ఎలక్ట్రికల్ ఇంజన్ని కనిపెట్టారు. అబ్బాయి వాళ్ళిద్దరు కూడా క్రిస్టియన్సే. అంటే ఆ క్రిస్టియన్స్ తయారు చేసినవి మాత్రం వాడుకోవటానికి బాగా పనికి వస్తాయి అన్నమాట మీకు. కానీ క్రిస్టియన్స్ పనికిరారు. క్రిస్టియన్ ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికో ప్రధానమంత్రిగా ఉండడానికో పనికిరాడా? ఇంత దౌర్భాగ్యపు ఆలోచన రా బాబు మీది. చీమి బతుకు చెడా. విమానాలలో వెళ్ళిపోతుంటారు, ప్రత్యేక విమానాలు కూడా తీసుకుని దేశ విదేశాలకు కూడా వెళ్ళిపోతుంటారు మీరు. ఆ విమానాన్ని కనిపెట్టింది ఎవరు? ఓర్విల్లీ విల్బర్ రైట్ బ్రదర్స్ అంటారు. 1903 సంవత్సరంలో ఆ విమానం ఎక్కినప్పుడు గుర్తు రాలేదా? అరే క్రిస్టియన్ కనిపెట్టాడు, మనం విమానం ఎక్కకూడదని. సిగ్గుందా మీకు అసలు? బల్బు, ఎలక్ట్రిసిటీ, ఇంట్లో చదువుకోవటానికి, న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడానికి విద్యుత్ శక్తి కావాలి కదా, బల్బు కావాలి కదా, ఎలగాలి కదా అది. ఆ బల్బును కనిపెట్టింది థామస్ ఎడిసన్ అనే క్రిస్టియన్. అయ్యయ్యో, మీ అందరికీ సేవ చేయడానికి ఆ క్రిస్టియన్స్ ఉన్నారా? హాస్పిటల్కి వెళ్తే నర్సులు ఉన్నారా, సిస్టర్స్. ఆ సిస్టర్స్లో కూడా చాలామంది 90% ఆఫ్ ది సిస్టర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళతో సేవలు చేయించుకుని ప్రాణాన్ని కాపాడుకోవటానికి మాత్రం క్రిస్టియన్స్ పనికి వస్తారా? ఇక్కడ మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో అశాంతి రెచ్చగొడదామని మీ ఉద్దేశము. అశాంతి మత ఘర్షణలు జరిగి ప్రజలు చచ్చిపోవాలా మీ ఉద్దేశం ప్రకారము? కారు వేసుకుని వెళ్తారు కదా, కారు కనిపెట్టింది క్రిస్టియన్. అది నడవడానికి పెట్రోలు డీజిల్ కావాలి కదా. అది అరబ్ కంట్రీస్, ముస్లిం దేశాల నుంచి వస్తుంది కదా. ఆ ముస్లిమ్స్ పంపించినటువంటి పెట్రోల్ డీజిల్ని వాడేటప్పుడు సిగ్గు లేదా మీకు? అరే ముస్లిమ్స్ పంపినటువంటి, అరబ్బులు పంపినటువంటి పెట్రోల్ డీజిల్ ముస్లిమ్స్ వాళ్ళు పంపించారు, అది వద్దు, మనం కాలినడకని వెళ్ళిపోదాము, హైదరాబాద్ నుంచి కరకట్టకి కాలినడకని పారిపోదాం అన్న ఆలోచన రాలేదా బాబు గారు మీకు, మీ శిష్యులకి? మత మార్పిళ్ళ కోసమే జెరూసలేం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి.
బాబు గారు, నువ్వు ఎన్నోసార్లు చర్చిలకి వెళ్ళావు, మసీదులకి వెళ్ళావు, నువ్వు కూడా థ్యాంక్స్. ఆ మతాల్ని గౌరవించినందుకు నీకు ధన్యవాదాలు బాబు గారు. అతని మీద ఎందుకు పడి ఏడుస్తావు ఎప్పుడు? అతనికి మంచి సలహాలు ఇవ్వు బాబు. నువ్వు నీ శిష్య బృందానికి, పచ్చపిచ్చి గొట్టాలకి, ఆ పచ్చపిచ్చి పత్రికలు కూడా మంచి సలహాలు ఇవ్వు. అతనికి మంచి సలహాలు ఇవ్వమని, మత విద్వేషాలు రెచ్చగొట్టమని మాత్రం ఇవ్వకు. జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకని తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళారు గుర్తుందా? ఒకసారి వెళ్ళావు నువ్వు? బే, అంత ఓపిక లేదు కదా. ఒక్కటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆయన నేతృత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఒక పథకం ప్రకారంగా హిందూ దేవాలయాల మీద దాడులు చేయిస్తున్నది పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి పత్రికలు, పచ్చ పార్టీ అండ్ కంపెనీ, బాబు గారు అండ్ కంపెనీ మాత్రమే. పుష్కరాల టైంలో కృష్ణానది, పవిత్ర కృష్ణానది ఒడ్డు ఉన్నటువంటి పురాతనమైనటువంటి 400 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాలు, 40 దేవాలయాలని కూలగొట్టినప్పుడు హిందూ మతము గుళ్ళు కూలగొడుతున్నానని మనసులో కొంచెత్తైనా బాధ కలగలేదా బాబు నీకు? ఆ రోజు నాటి డిబేట్లు ఎందుకు పెట్టలేదు నాయన వంకరటింకర యాంకర్లు? భారతదేశ సాంప్రదాయాల కంటే కూడా భారత రాజ్యాంగమే గొప్పది. సాక్షాత్తు మాజీ ప్రధాని, అప్పుడు ప్రధాని ఆవిడ ఇందిరాగాంధీ గారు. ఇప్పుడు మీరు ఆ పార్టీతోటి పొత్తులో ఉన్నారు బాబు గారు, కాంగ్రెస్ పార్టీతోటి పొత్తులో ఉన్నారు. మీరు ఇంకా తెగదెంపులు చేసుకోలేదే. అందులో ఈవిడ జైలుకి వచ్చింది. జైలుకి వచ్చిన తర్వాతే మీకు బీఫామ్ ఇచ్చి 1978లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసింది ఈ పెద్ద మనిషి, ఈ మాతృమూర్తి. ఆవిడకి కూడా నువ్వు దోకా ఇచ్చావు. ఆవిడ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరావు. వెన్నుపోటు పొడిచావు. నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ అన్నగారు నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు అధికారంలోకి వచ్చావు కదా. ఆవిడేం చెప్పిందో ఒక్కసారి వినిపిస్తాను, విను బాబు. నాలాగా భర్త లేని స్త్రీలు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళంతా గుళ్ళోకి రాకూడదనే దుష్ట సంప్రదాయాన్ని మీరు ప్రవేశపెట్టారు, అనుసరిస్తున్నారు. కానీ నా లాంటి విధవరాలు కూడా దేశాన్ని పాలించే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం రాజ్యాంగం నాకు ప్రసాదించింది. నన్ను గుళ్ళోకి రావద్దని ఆంక్షలు విధించిన వారిని సైతం శాసించే అధికారాన్ని ప్రధానమంత్రిగా నాకు రాజ్యాంగం ప్రసాదించింది. రామాయణంలో రాముడు సీతను అడవులకు తీసుకుపోయాడు, మరోసారి ఒంటరిగా అడవి పాలు చేశాడు. బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా స్త్రీలకు సమాన హక్కులు కల్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాదాలకు దండం పెట్టాలి ఇంత మంచి రాజ్యాంగాన్ని రాసినందుకు. ఒక కల్పిత పాత్రకు భజనలు చేస్తూ కూర్చోవడమా, లేక మానవుడు ఔన్నత్యాన్ని పెంచిన రాజ్యాంగ స్ఫూర్తితో మానవీయ విలువలను స్థాపించుకోవడమా? అందరూ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బాబు గారు, మీకు టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఇందిరాగాంధీ గారి ప్రవచనాలు ఇవి. మిమ్మల్ని మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనిచ్చింది ఆవిడ ప్రవచనాలు ఇవి. సరే, ఓత్ ఆఫ్ ఎఫర్మేషన్ దగ్గరికి మళ్ళీ వస్తాను ఒకసారి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు, అందులో డౌటే లేదు. ఓ పెద్ద మనిషి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ అలోకం సుధాకర్ బాబు వర్సెస్ పిటిషనర్ అయిన హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది యూనియన్ గవర్నమెంట్, యూనియన్ ఆఫ్ ఇండియా, తిరుమల తిరుపతి దేవస్థానం, ది హానరబుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్, వేంపల్లి శ్రీనివాస్, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, వైవి సుబ్బారెడ్డి, చైర్మన్ టీటీడీ, అశోక్ కుమార్ సింఘాల్, శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వీరి మీద ఒక పిటిషన్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా డిక్లరేషన్ ఇవ్వలేదు కనుక ఆయన్ని, హవెవర్ జగన్ ఏ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ బై ఫెయిత్, జగన్ ఒక ముఖ్యమంత్రిని
సింగులర్గా పిలుస్తున్నారంటే మీరు ఆ వ్యక్తి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ద్వేషం ఉందో తెలిసిపోతుందో. ఒక ముఖ్యమంత్రిని జగన్ అని సంబోధిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేటప్పుడు హవెవర్ జగన్, మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్లో దో జగన్ హ్యాడ్ విజిటెడ్ తిరుమల సెవరల్ టైమ్స్, దో జగన్, మళ్ళీ ఇంకో పేరాలో అన్నమాట. అంటే ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి మినిమం గౌరవం చీఫ్ మినిస్టర్ లేదా కోర్టు లాంగ్వేజ్లో ద రెస్పాండెంట్ అని పెట్టాలి. అది కూడా పెట్టడం చేత కాలేదే. ఇంకో పేరాలో టెన్స్ అట్మాస్ఫియర్, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేసరికి రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొందిట. ఇప్పుడు చెప్తాను చూడు. ఇందాక చదివి వినిపించాను కదా ఓత్ ఆఫ్ అఫర్మిటీ. దాని తర్వాత బాబు గారు, పచ్చపిచ్చి పార్టీ నాయకులారా, పచ్చపిచ్చి గొట్టాలు, వంకర డింకర యాంకర్లారా, థర్డ్ షెడ్యూల్ ఆర్టికల్ 75(4), 99, 124(6), 148(2), 164(3), 188 and 219 ప్రకారంగా ఓత్ ఆఫ్ ఎఫర్మేషన్ అంటారు కదా, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 2003 సంవత్సరంలో ఏకే యాంథనీ గారు, ఏకే యాంథనీ చాలా ఫేమస్ లీడర్, ఆయన భారతదేశానికి రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కేరళ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వయోభారంతోటో లేకపోతే కళ్ళద్దాలు పెట్టుకుంటారు కదా కొంచెం కనపడకనో, లేక మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఏది క్రిస్టియన్స్ కనిపెట్టింది. ఆయన కూడా క్రిస్టియన్నే. ఏకే యాంథనీ గారు కూడా కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఆ తప్పు పదం వాడారట, అందులో మర్చిపోయారట, స్కిప్ అయింది. ఐ విల్ డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అన్న పదం చదవలేదట ఆయన ఈ ఓత్ ఆఫ్ ఎఫర్మిటీలో. దాని మీద ఎన్ కృష్ణప్రసాద్, కన్వీనర్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, కేరళ గవర్నమెంట్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ కృష్ణప్రసాద్, టీసీ నెంబర్ 29/7, తిరువనంతపురం. ఆయన ఏకే యాంథనీ గారి మీద స్టేట్ ఆఫ్ కేరళ రిప్రజెంటెడ్ బై చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ కేరళ, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ మిస్టర్ ఏకే యాంథోనీ, సెక్రటేరియట్ త్రివేంద్రం అని చెప్పి ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ కేరళ ఎట్ ఎర్నాకుళం, ద హానరబుల్ జస్టిస్ జేబీ కోషి, ద హానరబుల్ జస్టిస్ ఎం రామచంద్రన్, థర్స్డే ద 1st April 2014, రిట్ పిటిషన్ నెంబర్ 708/2003 and OP 9552/2002 డేటెడ్ 1/8/2003. ఈ పిటిషన్ కూడా తెప్పించి చదువుకోండి, ఈ జడ్జిమెంట్ కూడా తెప్పించి చదువుకోండి. ఆయన కొన్ని పదాలు చదవలేదు కనుక ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. ఆయన ఎన్ కృష్ణప్రసాద్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి కన్వీనర్. ఆయన వేసిన పిటిషన్ని ఫర్ ఎ డిక్లరేషన్ దట్ క్యాబినెట్ షుడ్ నాట్ ఫంక్షన్ యాజ్ ఇట్ హ్యాస్ టేకెన్ అన్ ఇన్కరెక్ట్ ఓత్ వైల్ అజ్యూమింగ్ ఆఫీస్. Contentions regarding a mistake in the Malayalam translation of oath administered to the ministers was taken only to quash ex parte 1 and 2. They are already withdrawn. Nothing survived further. Hence, there is no ground to review the judgment in the OP. The petition is dismissed. The petition is dismissed. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన దాని తప్పులు వస్తేనే పొరపాటు జరిగి ఉండొచ్చు, అటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కేరళ హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ 708/2003లో ఏకే యాంథనీ చీఫ్ మినిస్టర్ గారి మీద వేసిన కేసు ఇది. దౌర్భాగ్యుల కాంట్రవర్సీస్ అరౌండ్ జగన్నాథ టెంపుల్ ఎంట్రీ. జగన్నాథ దేవాలయంలోకి ఎంట్రీ రూల్స్, ఇట్లాగే డిక్లరేషన్ అంటారు కదా మీరు, అట్లా
ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారిని 1984లో రానివ్వలేదు. ఆమె పార్సీ వ్యక్తి ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకున్నారు కనుక ఆవిడకి ఎంట్రీ ఇవ్వలేదట. In 2006, the shrine, whose ancestry goes back to the 12th century, also did not allow a citizen of Switzerland named Elizabeth Ziegler, who had donated 1.78 crores to the temple because she was a Christian. 1,78,00,000 రూపాయలు ఆ దేవాలయానికి దానం చేసి, ఇది 1,78,00,000 రూపాయలు ఆ దేవాలయానికి దానం చేసి దేవుడి గారికి సమర్పించుకుని దర్శనం చేసుకుంటానని వస్తే, స్విట్జర్లాండ్ నుంచి వస్తే, అబ్బాయి నువ్వు గుళ్ళోకి రాకూడదన్నారు. అంటే క్రిస్టియన్ ఇచ్చిన డబ్బులు చందాలు పనికొస్తాయా? పచ్చగొట్టాలు చంద్రబాబు గారు తిరుపతిలో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేశారు కదా మీ ఆధ్వర్యంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు హిందూ మతమో లేకపోతే ఇంకో మతమో గుర్తుకు రాలేదా? హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? నా మనోభావం కూడా దెబ్బతింది బాబు గారు. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మృణాల్ని 10 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 4th November 2019. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 649 of 2018. లేటెస్ట్ ఇది కూడా 2019లో 2018లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి జస్టిస్ అరుణ్ మిశ్రా గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఒక్కసారి ఈ జడ్జిమెంట్ కూడా అరుణ్ మిశ్రా గారు, జస్టిస్ ఎంఆర్ షా గారు November 4th, 2019 నాడు ఎస్ రవీంద్ర భట్ గారు ఇచ్చిన తీర్పు ఇది. ఒక్కసారి ఆ జడ్జిమెంట్ తెప్పించుకుని చదవండి, టైం లేదు. లేకపోతే ఇవన్నీ చదివి వినిపిస్తే మిమ్మల్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. అయ్యి బాబోయ్, మతానికి సంబంధించిన ఉన్నాయి. ఆల్రెడీ మీరు పిచ్చాసుపత్రిలో చేరడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని దాటి 303 కిలోమీటర్లు వచ్చేసి హైదరాబాద్లో దాక్కున్నారు మీరు. ఆల్రెడీ ఇంకో 6 నెలల్లో ఏడాదో మరి చెప్పలేం, కానీ అది కూడా వచ్చేస్తుంది. ఇక బాబు గారు పచ్చ పిచ్చి గొట్టాలు, ఈ దేశ ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరురాలు రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి పూరి దేవాలయానికి వెళితే, జగన్నాథ స్వామి దేవాలయానికి వెళితే సాక్షాత్తు రాష్ట్రపతిని రానివ్వలేదు. ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉందో రాష్ట్రపతిని గుళ్ళోకి రానివ్వద్దని చెప్పి ఒక్కసారి చెప్పండి, చూపించండి. ఈ దేశ ప్రజలకు చూపించండి. రామ్నాథ్ కోవింద్ గారిని పూరి జగన్నాథ్ దేవాలయంలోకి రానివ్వలేదు ఆయన సతీమణి సమేతంగానే వెళితే. అది కాంట్రవర్సీ అయింది, అది వివాదాస్పదమైంది. కానీ మీ పచ్చ పిచ్చి గొట్టాలు చెప్పవు, పచ్చ పార్టీ పట్టించుకోదు. రాష్ట్రపతికి అవమానం జరిగితే అవమానం కాదా? ఏమయ్యా వంకర టెంకర యాంకర్లో రాష్ట్రపతి గారికి అవమానం కాదా అది? రామ్నాథ్ కోవింద్ సాక్షాత్తు రాష్ట్రపతి 2019లోనే జరిగింది. అది ఏళ్ల క్రితం కూడా కాదు జరిగింది అది. ఇదే మన దగ్గర అయితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా తిరుమల తిరుపతి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మ, ప్రసాదాలు అవి బహుకరిస్తాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి గుడి బయట ఇస్తున్నారు ఆయనకి జ్ఞాపక చిహ్నాన్ని. మీరేం హిందూ మత పరిరక్షకులరా నాయన, పచ్చబాబు పిచ్చిబాబు, పచ్చ పిచ్చి కొట్టాలరా. Even not just President Kovind, even Mahatma Gandhi and Indira were stopped at Jagannath temple. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి, ఉద్యమం నడిపి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి మహాత్మా గాంధీ గారిని కూడా పూరి జగన్నాథ్ టెంపుల్లోకి రానివ్వలేదు. మీరు మనుషులా? మానవత్వం ఉన్నదా మీకు? అప్పుడు ఏం చేశారు మీరు? దో ద అథారిటీస్ హ్యావ్ అపాలజైజ్డ్, President's office has strongly disapproved of this and asked for an explanation. నన్ను ఎందుకు గుళ్ళోకి రానివ్వలేదు అని చెప్పి రాష్ట్రపతి గారు అడిగితే, వాళ్ళు క్షమాభిక్ష ప్రసాదించమని అడిగితే కూడా క్షమాభిక్ష
ప్రసాదిస్తాను, కానీ నన్ను ఎందుకు రానివ్వలేదో కారణాలు చెప్పండి అంటూ ఎక్స్ప్లెనేషన్లు అడిగారు రాష్ట్రపతి గారు. మీకు అవన్నీ కనపడవా? మీ కళ్ళు మూసుకుపోయినాయా? 1984 Rajiv Gandhi and as Prime Minister and his wife Sonia Gandhi was stopped from entering the Pashupatinath temple in Kathmandu. Pashupatinath temple Nepal ఆ దేవాలయానికి రానివ్వలేదు. అప్పుడు it led to a diplomatic fallout. India issued an economic blockade against Nepal. ఆర్థిక ఆంక్షలు విధించేసింది నేపాల్ మీద. ఒక దేశ ప్రధాని వస్తే గుళ్ళోకి రానివ్వరా మీరని. ఆ దెబ్బకి దిగొచ్చి నట్వర్ సింగ్ గారు అప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఆయన వెళ్ళి వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి తెస్తే తప్పు అయిపోయిందని నేపాల్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది రాజీవ్ గాంధీ గారికి, భారతదేశ ప్రజలకి. బాబు గారు, ఈయన సాక్షాత్తు మీ మామగారు, నా అన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా, బసవ తారకమ్మ గారు ఉండంగా, మా వదిన గారు ఉండంగా ఒంటరిగానే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళితే భార్యను ఎందుకు తీసుకెళ్ళలేదని అడుగుతారేంటి బాబు? మీ మామగారు అయినా మా అన్నగారు ఆయన ఇదిగో సాక్షాత్ ఇదిగో ఒంటరిగానే 1983లో ముఖ్యమంత్రి అయ్యారు, 1995లో చనిపోయారు. ఆయన మళ్ళీ లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకున్నాక కూడా ఒంటరిగానే వీళ్ళు ఆయన సమర్పించారు. అంటే ఇలా ఒక్క నిమిషం మీకు చూపిస్తాను కదా, ఇలాగా మీలాగా బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి పటం పట్టుకుని పాదయాత్ర చేయమంటారా? పాపం ఆ నందమూరి తారక రామారావు గారు చేయలేదు, మా అన్నగారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా చేయలేదు. చెప్పులు చేశారు ఆయన. ఇగో మీరు చక్కగా బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకుని అలా తీసుకెళ్తున్నారు ఊరేగింపులో. ఇది ఏ శాస్త్రంలో రాసి ఉంది సార్? హిందూ మతంలో రాసి ఉందా బాబు గారు? వంకర టింకర యాంకర్లో చూడండి. రాజధాని శంకుస్థాపన, అమరావతి రాజధాని శంకుస్థాపన యాత్రలో ఎడమ చేతితో నవధాన్యాలు వేస్తున్నారండి. ఎడమ చేతితో నవధాన్యాలు వేయచ్చు అని చెప్పి ఏ వేదాల్లో రాసి ఉంది, ఏ ఉపనిషత్తుల్లో రాసి ఉందో ఒకసారి చెప్తారా? ఇగో ఫోటోలు, నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు, సాక్షాత్తు ఆధారాలే ఇవి. ఇగో ఇక్కడ బూట్లు వేసుకుని పూజలు చేస్తున్నారు తమరు, ఇక్కడ బూట్లు వేసుకుని పూజలు చేస్తున్నారు. మీరు హిందూ మతోద్ధారకులా? హిందువుల్ని గౌరవిస్తారా? హిందూ మతాన్ని గౌరవిస్తారా? సచ్చా దెయ్యాలు కూడా నవ్వుతున్నాయి, రాక్షసులు కూడా నోరు మూసుకున్నారు మీ మాటలు విని. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరంలో కోవిడ్ కరోనా ఉన్న టైంలో రామ జన్మభూమికి భూమి పూజ చేసినప్పుడు ఒంటరిగానే వెళ్ళి కూర్చుని భూమి పూజ చేశారు. ఆయనకి సతీమణి జసోదాబెన్ పటేల్ గారు అని చెప్పి గుజరాత్లో ఉన్నారు, ఆవిడ బతికే ఉన్నారు ఇంకా. అయినా కూడా ఆయన ఒంటరిగానే వెళ్ళారు. నేను విమర్శించట్లేదు ఆయన్ని, ప్రధానమంత్రి గారికి గౌరవం ఇస్తున్నా. హిందూ సాంప్రదాయంలో ఎక్కడా కూడా భార్యతోటే రావాలి, వచ్చేయాలి, పూజలన్నీ భార్యతో పాటు చేయాలని ఎక్కడా లేదు. భారతదేశంలో 9 హిందూ దేవాలయాల్లో పురుషులకి ఎంట్రీ లేదు, పురుషులకి. అలాగే మొన్నటి దాకా కూడా స్త్రీలకు ఎంట్రీ లేదు అయ్యప్ప స్వామి దేవాలయంలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మహిళలు కూడా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయానికి రావచ్చని చెప్పి తీర్పు చెప్పారు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్లోని 400 దేవాలయాలకి నిధులు కేటాయించారు. 400 దేవాలయాలని అప్పుడప్పుడు మత ఘర్షణలో కూల్చేసినటువంటి దేవాలయాలని పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ చేయడానికి 400 దేవాలయాలు జీర్ణోద్ధరణకి కంకణం కట్టుకున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఇస్లామాబాద్ పేరులోనే ఇస్లామాబాద్ ఉన్నది వాళ్ళ రాజధాని. అక్కడ 23,000 SFT అంటే దాదాపు 5 ఎకరాలలో శ్రీకృష్ణ దేవాలయం నిర్మించడానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆయన. పాకిస్తానీ క్యాపిటల్ టు గెట్ హిందూ టెంపుల్ ఇన్ ఇస్లామాబాద్ 10 కోట్ల రూపాయలు కేటాయించారు. దానికి భూమి పూజ కూడా ఈ మధ్యనే జరిగింది. అంటే ముస్లిం దేశాలలో కట్టుకోవచ్చు అన్నమాట. దాన్ని మీరు సమర్థిస్తారు. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. ఈ చిన్నవి ఈ 4 ఉన్నాయి చెప్పేసి మానేస్తారండి.
పాపం వాళ్ళకు కూడా ఎక్కువైపోయింది. ఇండోనేషియా ముస్లిం మత దేశంలో హిందూ దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ముస్లిమ్స్ వాళ్ళని ఎంత గౌరవిస్తున్నారు హిందూ దేవాలయాల్ని. అరబ్ స్టేట్స్లో హిందూ టెంపుల్స్ హ్యావ్ బీన్ బిల్ట్ ఇన్ బహ్రైన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ అండ్ ఒమన్. ఆ దేశాలలో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఎంత గౌరవిస్తున్నారు. ఆ టెంపుల్స్కి హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ అందరూ వెళతారు. దేవుడికి ఒక రూపం లేదు. ఇందు గలడందు లేడని సందేహమే వలదు, చక్రి సర్వోపగత ఉండన్నారు. లిస్ట్ ఆఫ్ హిందూ టెంపుల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అమెరికాలో 910 హిందూ దేవాలయాలు ఉన్నాయి. అంటే క్రిస్టియన్లు భూమి ఇచ్చి క్రిస్టియన్లు కట్టి వర్కర్లుగా పనిచేసి కట్టిన దేవాలయాలకి హిందువులు మాత్రం వెళ్ళొచ్చే. అమెరికాలో హిందూ దేవాలయాలు 910 ఉన్నాయి. ఎక్కడ చదివి వినిపించమంటారు బాబు గారు? మీరు వెళ్ళినప్పుడు ఆ గుళ్ళకి వెళ్ళారో వెళ్ళలేదో నాకు తెలియదు. అమెరికా చాలాసార్లు వెళ్ళారు మీరు. అవి వెళ్ళారో వెళ్ళలేదో కానీ అమెరికాలో 910 హిందూ దేవాలయాలు ఉన్నాయి క్రిస్టియన్స్ భూమి మీద. మరి వాళ్ళు ఎంత హిందూ మతానికి ఎంత గౌరవం ఇస్తున్నారో చూసారా? ఒక్కసారి ఆలోచించండి బాబు గారు. ద మోస్ట్ వెల్ నోన్ హిందూ టెంపుల్ ఇన్ జర్మనీ, క్రిస్టియన్ కంట్రీ, జర్మనీలో కూడా హిందూ దేవాలయం ఉన్నది బాబు గారు. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ మనకి స్వాతంత్రం ఇచ్చింది, మన పరిపాలించింది. అక్కడ దాదాపు 700 దేవాలయాలు ఉన్న హిందూ దేవాలయాలు క్రిస్టియన్ కంట్రీల్లో. వాళ్ళేమి దేవాలయాలకి క్రిస్టియన్స్ వెళుతున్నారు, ముస్లిమ్స్ వెళుతున్నారు, బౌద్ధులు వెళుతున్నారు, జైనులు వెళుతున్నారు, పార్సీలు వెళుతున్నారు, హిందూ మతస్థులు వెళుతున్నారు. వాళ్ళేం మత విద్వేషాలు రెచ్చగొట్టడం లేదే. పచ్చపిచ్చి పార్టీ లాగాను, బాబు అండ్ కంపెనీ లాగాను. సర్వమత సౌభ్రాతృత్వమే మానవత్వం. గుర్తుపెట్టుకో బాబు. మీరంటే నాకు చాలా గౌరవం, న్యాయస్థానాలంటే చాలా గౌరవం. నేను హిందూ మతస్థుణ్ణి, మరొకసారి చెప్తున్నాను. బట్ అన్ని కులాలని, మతాలని గౌరవిస్తాను, అన్ని ప్రాంతాలని గౌరవిస్తాను. సర్వమత సౌభ్రాతృత్వమే మానవత్వము, మానవత్వమే మనిషి. అది లేనివాడు రాక్షసుడు. బాబుగారు రాక్షసుడు, బాబుగారి శిష్యులందరూ కూడా రాక్షస సంతతికి చెందినవారే. జై హింద్ బాబుగారు.